హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఐకానిక్ టవర్స్కి సంబంధించిన అప్డేట్స్ని తెలుసుకుందాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఐకానిక్ టవర్ 3. అలాగే మనకి పక్కన వీడియోలో చూస్తే కనుక ఐకానిక్ టవర్ 4 కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కనుక వీడియోలో గమనిస్తే పనులన్నీ కూడా చాలా వేగంగానే జరుగుతున్నాయి. టవర్స్కి పైన స్పెషల్ డయాగ్రిడ్ అలాగే స్ట్రక్చరల్ వర్క్ స్టార్ట్ అయ్యి వేగంగా అయితే జరుగుతుంది. మధ్యలో కనిపిస్తున్న పెద్ద స్ట్రక్చర్ని ఒక బ్లాక్ షీట్తో కవర్ చేశారు కదా. ఇది సాధారణంగా కాంక్రీటింగ్ తర్వాత క్యూరింగ్ కోసం చేస్తారు, ఎందుకంటే పెద్ద పెద్ద బ్లాక్స్లో కాంక్రీట్ టెంపరేచర్ని అయితే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. అలాగే మనకి సైడ్ రీటైలింగ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తుంది. భారీ ఎక్స్కవేషన్ పూర్తయిన తర్వాత డీప్ బేస్మెంట్ లెవెల్లో పని అయితే జరుగుతుంది. రైట్ సైడ్లో హెవీ కాలం రెయిన్ఫోర్స్మెంట్ కనిపిస్తుంది. ఫామ్ వర్క్ సెటప్ కూడా కనిపిస్తుంది. సో త్వరలోనే కాలం కాంక్రీట్ పోరింగ్ అయితే ఉంటుంది. అలాగే టవర్ ఫౌండేషన్ స్టేజ్ నుంచి సూపర్ స్ట్రక్చర్ స్టేజ్కి అయితే వచ్చింది. సో ప్రజెంట్ ఆ పనులే జరుగుతున్నాయి, మనం వీడియోలో చూడొచ్చు. అలాగే మనకి హెవీగా స్టీల్ రోడ్స్ పైకి కనిపిస్తున్నాయి కదా, ఇవి మెయిన్ కాలమ్స్ ఇంకా కోర్ వాల్ భాగం అయితే కావచ్చు. ఈ కోర్ వాల్ ఫ్యూచర్లో లిఫ్ట్స్కి సర్వీస్ షాఫ్ట్స్కి అలాగే మెయిన్ స్ట్రక్చరల్ సపోర్ట్గా అయితే పనిచేస్తుంది. ఫామ్ వర్క్ కూడా మనకి పూర్తి స్థాయిలో అమర్చినట్లే తెలుస్తుంది. సో తొందరలోనే కాంక్రీట్ పోరింగ్ అయితే ఉంటుంది. అలాగే స్కాఫోల్డింగ్ హైట్ చూస్తే టవర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో 1-2 లెవెల్స్ పైకి వచ్చినట్లే తెలుస్తుంది. ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి కోర్ వాల్ పూర్తయితే టవర్ అనేది ఫాస్ట్గా పైకి వచ్చేస్తుంది. ఈ ఐకానిక్ టవర్స్ 3, 4 రెండు కూడా దాదాపు 40 అంతస్తులతో వచ్చేలా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే వీటి హైట్ కూడా 150 నుంచి 170 మీటర్స్ రేంజ్ వరకు ఉంటుంది. ఈ టవర్స్ రెండు కూడా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ కోసం ప్లాన్ చేసిన హై రేస్ టవర్స్ అన్నమాట. అలాగే వీడియోలో చూడండి, బ్యాక్ సైడ్ మనకి భారీ క్రేన్ కనిపిస్తుంది. ఈ క్రేన్ ద్వారా ఫామ్ వర్క్ లేదా రెయిన్ఫోర్స్మెంట్ కేజ్ని లిఫ్ట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో తొందరలోనే కాంక్రీట్ పోరింగ్ అనేది జరగవచ్చు. అలాగే వీడియోలో చూడండి, మెయిన్గా ఈ ఏ షేప్ హెవీ కాంక్రీట్ స్ట్రక్చర్, ఇది ఈ టవర్కి స్పెషల్ ఐకానిక్ లుక్ కోసం అరేంజ్ చేసిన ఆర్కిటెక్చరల్ సింబల్స్ అనమాట. ఇవి ఓన్లీ కాలమ్స్ కాదు, ఈ టవర్స్ ఐకానిక్ డిజైన్స్కి ఫౌండేషన్ భాగాలు అని చెప్పొచ్చు. అలాగే క్రేన్స్ యూస్ చేసి వీటిని ఎగ్జాక్ట్ యాంగిల్లో అయితే ఫిక్స్ చేశారు. అలాగే బేస్ దగ్గర రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్ బార్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంక ఇది ఐకానిక్ టవర్ 5 కన్స్ట్రక్షన్. దీన్నే మనం జేఏడి టవర్ అని కూడా అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ టవర్. ఇక్కడ ప్రస్తుతం పనులు చూసుకుంటే కనుక ఫౌండేషన్ అలాగే కాలమ్ స్టేజ్లో పనులు అయితే జరుగుతున్నాయి. వీడియోలో చూస్తే ఇప్పటికే హెవీ రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్ కేజ్లు అయితే మనకి అరేంజ్ చేసినట్లు కనిపిస్తున్నాయి. అలాగే ప్లింత్ లెవెల్ స్లాబ్ కాంక్రీట్ పోరింగ్ కంప్లీట్ అయిన ప్రాంతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంక ఇది ఐకానిక్ టవర్స్ 1 అలాగే 2కు సంబంధించిన కన్స్ట్రక్షన్. వీటిని కూడా దాదాపు 40 అంతస్తులతో అయితే నిర్మించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఫౌండేషన్ బేస్మెంట్ పనులు అయితే పూర్తయి స్ట్రక్చర్ కూడా కొంతవరకు అయితే పైకి వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, రీటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి సంబంధించి స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ కనిపిస్తుంది. అలాగే ఫామ్ వర్క్ కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. వీటిని గవర్నమెంట్ ఆఫీసెస్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవి కంప్లీట్ అయితే మొత్తం గవర్నమెంట్ కాంప్లెక్స్కి ఐకానిక్ లుక్ అయితే ఇస్తాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.